టన్నెల్ అసలు మామూలుగా టన్నెల్ రరా ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోకర్ణ టుడే రైడ్ ఫ్రమ్ గోకర్ణ మార్నింగే వెదరు చల్లగా ఉంది రోజు వర్షంలో తిరుగుతున్నా వర్షంలో తిరుగుతూ రైడ్ చేస్తూ అసలు ఈ ఎక్స్పీరియన్స్ సూపర్ అసలు మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నామా లైట్గా వర్షం స్టార్ట్ అయింది అయినా ఆగుతలేదు బండి గోకర్ణకి వెళ్ళాలంటే ఒకటే రూటు బయటికి రావాలన్నా ఒకటే రూటు హైవే టచ్ చేయాలంటే ఒక హైవే నుంచి లోపలికి 10 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా హుబ్లీ కుమ్టా మన నెక్స్ట్ డెస్టినేషన్ టుడే రైడ్ ఫ్రమ్ గోకర్ణ టు గోవా 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 ఐఎమ్ కమింగ్ ఇదిదా హైవే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడి నుంచే బయటికి రావాలి సో దిస్ ఈజ్ ద గోకర్ణ అయిపోయింది మనం లెఫ్ట్ కొట్టించుకోవాలి ఎక్కామయ్య హైవే అది చూడు మొత్తుకుంటుంది అసలు బా చాలా హైట్ ఉంది ఇది వెరీ మచ్ హైట్ తడిసింది ఆల్రెడీ ఆ కాలు గోకర్ణ టు గోవా రూటు 4-వే హైవే సూపర్గా ఉంది ఈ వర్షమేమో కానీ ఆగడం వెళ్ళడం ఇదే సరిపోతుంది పైన పోగు కిందేమో ఇలా విండేమో అలా వన్ వే 6 to 8 కిలోమీటర్స్ టిఫిన్ చేసా ఇక బండి ఎక్కా ఇక పొడదాం పాదా అని వర్షం పడతలేదు కొంచెం తొందర పోదాంలే అని హైవే ఎక్కి కొడుతుంటే ఉంటుంది మజా సూపర్ ఫీల్ ఉంటుంది వర్షం పడిపోతే కదా కానీ పడుతూ ఉంటేనే చిరాకు వస్తుంది
గ్లౌజులు తడుస్తాయి, షూలు తడుస్తాయి, ఆరో తొందర. అందుకే ఇదిగో ఏం ఆపినవురా? అది సడన్ బ్రేక్ వేస్తాడు అట్లా మన ముందుకు వచ్చి. మనం ఏం చేస్తాం అప్పుడు? పడేలు మనం తాగినామంటే గుండె జారి గల్లంత అవుతుంది. సో అందుకే స్లోగా పోవాలి హైవేల మీద. ఈ బస్సు వాళ్ళు, బస్సు వాళ్ళు, లారీ వాళ్ళు, DCM వాళ్ళు ఎట్లా ఆపుతారో తెలియదు, ఎట్లా తిప్పుతారో తెలియదు. ఖాళీ ఉన్నప్పుడు ఉంచాలి. ఊర్లో వచ్చినప్పుడు ఏమైనా స్టాప్స్ వచ్చినప్పుడు స్లోగా పోవాలి. స్లోగా స్మార్ట్గా ఆలోచించాలి భయ్. స్మార్ట్గా స్పీడ్ బ్రేకర్ వచ్చిండ్రు. అయ్యా 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 అయ్యా. దే గాన్ లెఫ్ట్ వే. వావ్, టన్నెల్ వచ్చింది ఇక్కడ. దిగుర్రే. గోవా సైడ్ వస్తే టన్నెల్స్ భలే వస్తాయి. వావ్, కొండల మధ్యలో టన్నెల్ వచ్చింది. అవసరం అసలు. అరే టన్నెల్ చూడు. అరే టన్నెల్ ఆసమ్ టన్నెల్ అసలు మామూలుగా టన్నెల్. రా ఆహా, వావ్, వారే వా, ఏం టన్నెల్ రా ఇది. గోవా టన్నెల్ రా, సూపర్ అసలు. వా, టన్నెల్ ఆసమ్ రా అది. ఒక్కసారి స్పీడ్గా వస్తే లోపలికి. యా, అరే 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 పా, ఏమి ఎక్స్పీరియన్స్ రాదు అసలు. ఇంకెన్ని ఉన్నాయి చూద్దాం. భారీ ఫుల్గా ఉంటాయి. ఇంకా దేకుదాం భారీ, దేకుదాం బదర్. అరే దేకుదాం భారీ. లైట్లు వా, టక్ టక్ టక్. ఆహా, అది టన్నల్ ఎక్స్పీరియన్స్. సూపర్ అసలు. ఆ బీచ్ చూడండి, బీచ్ బీచ్ పక్కనే రోడ్డు. బా 1 2 3 6 వే, 6 లైన్ వే అసలు. ఓ వేవ్స్ చాలా ఘోరంగా వస్తున్నాయి ఇక్కడ వేవ్స్. ఆహా, టన్నెల్ సూపర్ ఉందిరా అసలు. ఇంకెన్నున్నాయి చూద్దాం పదరిగా. ఇలాంటివి 10 రావాలి, భలే ఉంటుంది అసలు. ఇది కాదు కానీ అదేంటి లదాఖ్ సైడ్ పోతే అటల్ అని ఉంటుంది. అక్కడ బీచ్
బీచ్ నన్ను వదిలిపెడతలేదు. బీచ్ గత వారం రోజుల నుంచి బీచ్ పక్కనే తిరుగుతా అన్న. సూపర్ హైవే అసలు ఇది. వావ్, look at this Navi N316. సూపర్ రైడ్ ఇవ్వాలి అసలు. ఇది వర్షం లేదు కాబట్టి మంచిగా వెళ్ళిపోబుద్ది అవుతుంది. ఎంత దూరం అయితే అంత దూరం. కాళీ రివర్ డోర్ వాళ్ళే. గోవా రూట్ అద్దరింది అసలు. గోకర్ణ నుంచి గోవాకి అద్దరిపోయింది. సూపర్ ఉంది అసలు. వర్షం పడిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. వర్షం లేదు కూడా. కొంచెం వేడిగా స్టార్ట్ అయింది. అసలు కథ ముందున్నది. కథ ఎట్లుంటుందో ఏమో. సఫారీ నాకు ఇష్టమైన కార్ సఫారీ. కొట్టినాడా? ఓకే. గోవా చెక్ పోస్ట్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది. వెల్కమ్ టు గోవా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సౌత్ గోవా డివిజన్. వావ్, గోవా వైల్డ్ లైఫ్కి వచ్చాం మనం. వావ్, వాటే లుక్ అసలు సూపర్ ఉంది. బాగుంది. వెల్కమ్ టు గోవా స్టేట్లో అడుగు పెట్టాము. మీకు అందరికీ గోవా దండం పెడుతుంది. ఉన్నది ఫారెస్ట్ మధ్యల రోడ్డు మీద మన బండి ఉరుకుతుంది. ఈ గోవా బస్సులు చూడండి, వైట్ అండ్ బ్లూ.
రైల్వే లైను ముంబై రత్నగిరి పనాజీ అస్సం రూట్ వారి పుట్టుకున్న పోదాం వారే. ఆహా బీచ్ వచ్చింది చూడండి, మధ్యలో ఐలాండ్ భలే ఉంది అసలు. ఆహా ఎవరు వెళ్ళారు కాబట్టి వెళ్ళచ్చు, తలుచుకుంటే ఎక్కడికన్నా వెళ్ళచ్చు. హైవేస్ మాత్రం సూపర్ కన్స్ట్రక్ట్ చేశారా, సూపర్ అంటే సూపర్ అసలు. అటు బీచ్ ఉందిగా, అందుకే మొత్తం సూపర్లు. ఆ వేవ్స్కి వాటర్ డ్రాప్స్ వస్తాయి కదా, అబ్బా 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 అబ్బా, ఏమి హైవే రా ఇది, స్ట్రేట్ ఉంది అసలు, వదిలేస్తే ఉరుకుద్ది అట్లుంది. ఏవా కొడదాం. మంచి స్పీడ్ ఉన్నప్పుడు అలాంటి కుక్కలు ఎదురొస్తాయి, సస్తాయి. అవి సస్తాయి, మనం కూడా సస్తాం. కుక్కలు ఎందుకో హైవేలు అంటే బాగా నస్తాయి కుక్కలకి. సూపర్ హైవే కదా. వా వా వా, అస్సలు మామూలుగా లేదు హైవే ఇది. రైల్వే స్టేషన్లు రెండు ఉంటాయి ఇక్కడ, ఒకటి మర్గావ్,
2 రైల్వే స్టేషన్లు ఉంటాయి, వాస్కోడి గామ ఒకటి, మర్గావ్, 2 స్టేషన్లు. ఎక్కడన్నా దిగండి, దిగేసి మంచిగా బైక్ రెంట్ తీసుకోండి, తీసుకొని గోవా అట్రాక్షన్స్ అని కొట్టండి, మొత్తం తిరుగురిగా పెట్రోల్ కొట్టించుకొని. బా సేమ్ కేరళ టైపే ఉంది. ఏ నాగార్జున టెంపుల్ ఉంది ఇక్కడ, అమ్మవారి టెంపుల్ ఏంది. ఓహో, అది చూడు ఎలా పోతుందో, 10లో పోతుందో 5లో పోతుందో. అదైతే మొత్తం కేరళ రోడ్డు ఉన్నట్టే ఉంది ఇదంతా, అడవి. ఆడ కరువులు 3 రోజులు తిప్పి 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 కాళ్ళ చేతులు పోయినాయి. ఇక్కడ కూడా కరువులు చూడు ఎట్లున్నాయో, బాబా బాబా సూపర్ బస్సు. విలేజ్ పంచాయత్. అరే రే 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 రే, సేమ్ కేరళ టైప్లో ఉంది అంతా. కొండ ఎక్కి దిగాలి అంతే, కొండ ఎక్కాలే, దిగాలే, పొయ్యాలే, పీకాలే. మొత్తం డౌను. హోండా, పనాజీ, మర్గావ్. అది మర్గావా లేకపోతే మర్గోవనా? ఒకడేమో MARGOA రాస్తాడు, ఒకడేమో MARGAO రాస్తాడు. ఢిల్లీ, ఓరి అమ్మ పిడ్డు కారువా, ఢిల్లీ నుంచి వేసుకొచ్చుడ్రా బాయ్. అలాంటి అందాలు చూడాలంటే పెట్టి పుట్టాలరా బాయ్. చెట్ల మధ్యలో రోడ్డు పోసి నేచర్కి దగ్గరగా తీసుకెళ్తుంది. ఫైనల్లీ గోవా మర్గావ్ సిటీ. ఇది వాస్కోడి గామ, పనాజీ, మర్గావ్ సిటీ. ఈ 3 సిటీలలో ఎక్కడన్నా స్టే చేయండి, బైక్ రెంట్ తీసుకోండి, తిరగండి. రోడ్లు మాత్రం నీట్గా మంచిగా ఉన్నాయి, కొత్త రోడ్లేమో. మనం పోవాల్సింది పనాజీ, పంజిమ్. పనాజీ అంటారు, పంజిమ్ అంటారు, ఇష్టం ఎట్లా పడితే అట్లా పిలుస్తారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అయిపోయింది, ఇప్పుడు హిందీలో పడ్డాం. పనాజీ గోవా, విల్ సి ఎట్లుంది. బాగుంది స్పాట్. ఓ ఇదేనా అది?
గ్లోబల్ లోకల్ ప్రజల గోవా. రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయి. గోవా పాపలు పోతుర్రు. గోవా అందాలు. అమ్మా హోటల్ అవంతి ఆకలేస్తుంది. సో ఇట్స్ సంథింగ్. ఏం చేస్తాం మరి, ఆ షూలేమో అట్లున్నాయి, తడిసిపోయినాయి షూలు అంటే. టిఫిన్ చేయలే, ఏం చేయలే. వావ్, పనాజీ సిటీకి వచ్చాము. పనాజీ సిటీ గోవా. ఫైనల్గా గోవాలో అడుగు పెట్టాం. గోవాలో అడుగుపెట్టి తిరుగుతాన్నా. ఎద్దిగో బ్రిడ్జ్ల మీద బ్రిడ్జ్లు కడుతున్నారు రా బాయ్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏంట్రా? అరే సీరియస్? నువ్వే చూద్దాం ఏమున్నాయి, ఏం కథ. ఇది ఫెర్రీయా? బోట్. $350. డాల్ఫిన్ స్పాట్ అని ఒకటి ఉంటుంది. లాస్ట్ టైం పోయినా 200లో. మరి ఈ టైం ఎత్తుందో తెలియదు. కూడా ఫోటో. ఎంట్రీ టికెట్ ₹25. బైక్ పార్కింగ్ 50. కార్ అయితే 100. టెంపో అయితే 200. లోపలికి వెళ్ళి ఫోర్ట్ ఎలా ఉంది, ఏం డెవలప్ చేశారో చూద్దాం.